హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి బ్యాక్ టు రొటీన్ బ్లాగ్ అనమాట. బేసిక్గా నేను కార్నర్ షెల్ఫ్ తెచ్చాను, సో అదే అరేంజ్ చేస్తున్నాను. బేసిక్గా ఈ కార్నర్ షెల్ఫ్ వచ్చేసి అమెజాన్ నుంచి పర్చేస్ చేసింది. సమ్మర్ స్టార్ట్ అయింది, సో మనకి మ్యాంగోస్ సమ్మర్లో వస్తాయి కదా, అవి కూడా వచ్చేసాయి అన్నమాట. ఈసారి అన్ని ఎక్కువ మ్యాంగోస్ కుదరలేదు, సో కొన్ని వచ్చాయి ఊరి నుంచి. వాటిని నేను వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను, అండ్ కొన్ని వచ్చేసి పచ్చిగానే ఉన్నాయి. ఎంతమంది మ్యాంగో సీజన్లో వేరే ఫ్రూట్స్ తింటారో నా కామెంట్స్లో చెప్పండి. నేను మాత్రం మ్యాంగో సీజన్లో ససేమిరా వేరే ఫ్రూట్స్ ముట్టను, ఓన్లీ మ్యాంగోసే. అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్త వాళ్ళ ఇంట్లో బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి బ్యాక్ టు వర్క్ చేయాలంటే కొంచెం లేజీగా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఒక్కసారి దిగిన తర్వాత అలానే కంటిన్యూ అయిపోతుంది అనమాట. అలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మనదంతా స్టార్టింగ్ ప్రాబ్లం. ఒక్కసారి వర్క్లోకి దిగినామంటే చేసుకుంటూ పోతాను అనమాట. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఖచ్చితంగా ఐస్ వాటర్ ఉండాలి, లేకపోతే అస్సలు నా వల్ల కాదు. సో ఐస్ అయినా లేకపోతే ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ అయినా పెట్టుకుంటున్నాను. సో ఈరోజు చల్ల వాటర్ పెట్టుకోవడం మర్చిపోయినాను, అందుకని చెప్పేసి నేను ఐస్ వేసుకొని మంచిగా పోయి సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతూ ఖచ్చితంగా గ్లాస్ వాటర్ అయితే రోజు, అంటే కనీసం ఆ గ్లాస్తో ఒక 5 to 6 గ్లాసెస్ వాటర్ అయితే తాగుతాను. అలా తాగితే అట్లీస్ట్ అది 1.5 to 2 లీటర్స్ అవుతుంది అనమాట. సో యా, dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down, and their songs entwine with the trees that stand knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound, in the arms of solitude I am found. Oh, whispering pines sing. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశాను అనమాట. సో అది నేను మార్నింగ్ ఈరోజు 5 o'clock అంతా లేసేసాను. సో మొదనే లేచి నేను ఎగ్ కర్రీ చేసేసాను. అందుకని చెప్పేసి ఇంకా నేను రైస్ అప్పటికప్పుడు చేశాను అనమాట. అంటే 1 o'clock మా హస్బెండ్ వస్తే 12:30కి అట్లా నేను రైస్ పెడతాను. సో అదే చేస్తున్నాను ఇక్కడ.
సమ్మర్ అన్న మాటే కానీ అంత వేడిగా అయితే లేదండి, మరి చెమట్లు పోసేసి అంత వేడిగా లేదు. నేను డెఫినెట్గా తిరుపతిలో అయితే అంత వేడి చూశాను, బట్ ఇక్కడైతే చాలా తక్కువగానే ఉంది వేడి. మేబీ ఏమన్నా వెదర్ చేంజ్ వల్ల లేకపోతే ఏమో నాకు తెలీదు. ఇప్పుడు సైక్లోన్ ఉందంటున్నారు కాబట్టి సైక్లోన్ వల్ల కూడా ఏమో తెలీదు, చాలా గాలులు వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. డోరు తెరిస్తే మాకు క్రాస్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది మా ఇంట్లో. సో డోర్స్ తెరిస్తే మాత్రం మంచి గాలి వస్తుంది. అండ్ మా బాల్కనీ అయితే హైలైట్ ప్లేస్. ఆడ కూర్చున్నామంటే పొద్దున్నే మార్నింగ్ లేచి అక్కడ వెళ్ళి కూర్చుంటే మాత్రము ఎంత మంచిగా ఉంటుందంటే రోజు మొత్తం బర్డ్స్ చిప్రింగ్ వినుతూ ఉండొచ్చు అనమాట, అంత బాగుంటుంది. అండ్ మార్నింగ్ కాఫీ కూడా నేను అక్కడే తీసుకోవాలని ట్రై చేస్తా, కానీ నేను పొద్దున్నే అప్పుడప్పుడు పొద్దున్నే లేస్తాను, ఒక్కొక్కసారి లేయను. సో ఇట్ డిపెండ్స్. లేస్తే మాత్రం పొద్దున్నే చక్కగా స్నానం చేసేసి ఫస్ట్ వంట ఫినిష్ చేసేస్తాను, సో దట్ నా డే మొత్తం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాల్ లేదు నానా. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pine. మేము 6:30, 7 కంతా డిన్నర్ అయిపోతుంది. సో 7 కల్లా బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత మ్యాంగో తింటామన్నమాట. ఐరాకి మెయిన్గా మ్యాంగో పెట్టి పాలు తాపించి పడుకోబెడతాను. సో ఈరోజు కొంచెం మ్యాంగో మిగిలిచ్చేసింది, అదే నేను తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మోస్ట్లీ ఒక పూట మిగిలిచ్చిందంటే ఆ నెక్స్ట్ పూటకి నేను ఆ మ్యాంగో తినిపించేస్తాను అనమాట, ఎక్కువసేపు పెట్టాను దాన్ని. సో రాత్రికి మిగిలిచ్చింది కాబట్టి దీన్ని మార్నింగ్ అంతా ఫినిష్ చేపించేస్తాను. బడ్జెటింగ్ అండ్ క్యాష్ స్టఫింగ్ బ్లాగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.